తిరుమల తిరుపతి దేవస్థానం 1% నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. తిరుపతి మున్సిపాలిటీ నిధులు ఏమి చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భక్తులు శ్రీవారికి నమ్మకంతో ఇచ్చిన కానుకలను తిరుపతి అభివృద్ధికి కేటాయించడం దుర్మార్గపు ఆలోచనని మండిపడ్డారు. 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి మొదటగా తిరుపతి కలియుగ శ్రీ వెంకటేశ్వర పాదాల చెంతకు చేరుకోవడం చాలా సంతోషకరమన్నారు. చేయాలి అని నిర్ణయించడం, అందులోనూ నా రాష్ట్ర పర్యటన మొట్టమొదటిగా స్వామివారి పాదాల దగ్గర నుండి తిరుపతితో ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. 2 కోణాల నుండి, ఒకటి పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవటం, 2 రాజకీయ కోణం నుండి కూడా పార్టీ ఏ విధంగా యాక్టివ్గా ఉండాలి అనేటువంటి అంశాల మీద కార్యకర్తలతో చర్చించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన పిమ్మట ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, రోడ్లు కావచ్చు, కేంద్ర విద్యా సంస్థలు కావచ్చు, రైల్వే స్టేషన్ అభివృద్ధి కావచ్చు, ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ స్థాయికి అప్గ్రేడ్ చేయటం కావచ్చు, ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు, స్మార్ట్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేయటం కావచ్చు, వీటి అన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి నిన్న రోడ్ల పర్యటన చేశాము.